హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వ్లాగ్స్. ఈరోజు మనం చేప బుర్రలతో ఎలా పులుసు చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది చేపలు కొనేటప్పుడు ఆ బుర్రలను అక్కడే వదిలేసి వస్తారండి. బట్ ఇలా తెచ్చుకుని మనం పులుసు పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మసాలా దినుసులు ఏం పెద్దగా అవసరం ఉండదండి. వీటికి కంపల్సరీగా మనకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఈ 4 ముఖ్యంగా మనం రెడీ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిరపకాయలు, కారం కారం ఒక స్పూన్ అయితే సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి ఉంటాయి కాబట్టి. అలాగే తగినంత సాల్టు, బెల్లం, పసుపు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే పోపు కోసం ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు, ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర. వీటన్నిటిని మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ బుర్రల్ని, అలాగే తోకలు ఉంటాయి కదండి, జనరల్గా వీటిని మనం అక్కడే పడేసి వచ్చేస్తుంటారు చాలామంది. బట్ బుర్రలో కూడా మనకి విటమిన్ ఏ ఉంటుందండి. అది మన కంటికి చాలా మంచిది, మన ఆరోగ్యానికి. సో ఇలాగా ముందుగా కారం, అలాగే ఉప్పు, ఇంకా పసుపు ఈ 3 వేసి ముందుగా ఇలాగా ముక్కలకి బాగా పట్టించుకోవాలి. పట్టించుకుని ఒక పావుగంట సేపు మనం వాటిని అలాగా ఉంచుకోవాలి. అలా ఉంచితే మనకి నానుతుంది. ఈలోపు ఉప్పు, కారం అన్నీ ముక్కలకు పడతాయి. ఈలోపు మనం మిగిలిన ప్రాసెస్ రెడీ చేసుకోవచ్చు అనమాట అండి. ఇలా మొత్తం ముక్కలన్నిటికీ శుభ్రంగా పట్టించి ఇలా రెడీ చేసుకుని ఓ పక్కన పెట్టుకుని, ఇప్పుడు అల్లం, అలాగే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇలా వేసి మిక్సీ పట్టుకుని ముద్ద చేసి రెడీ చేసుకోవాలన్నమాట అండి. తర్వాత ఇది మిక్సీ ముద్ద రెడీ అయిన తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. చింతపండు నీళ్ళు వేసి నానబెట్టుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి. పులుసు మనం వేసేటప్పటికి ఫైనల్గా వేస్తాం కాబట్టి అప్పటికి ఇది నాని మనకి పులుసు తీసుకోవడానికి రెడీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అలాగే పొయ్యి మీద బాణలి పెట్టుకోవాలండి. ఇలా వెడల్పైన గిన్నె అయితే ముక్కలు పాడైపోకుండా చక్కగా వస్తుంది. సో ఇలాంటి వెడల్పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక 2-3 చెంచాలు నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలు కూడా మనం కోసుకొని రెడీ చేసుకోవాలండి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, అదిగోండి అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర పేస్ట్ అనమాట. ఇలా మెత్తగా రుబ్బుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం అందులో వేసుకోవాలి. ఇదిగోండి చింతపండు నానిందండి, జ్యూస్ తీసుకోవడానికి రెడీ అయింది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా మనం నూనెలో వేసుకొని వేపుకోవాలి ఇలాగ. సో ఇలా నూనెలో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మనం 4 తీసుకున్నాం కదండి, ఆ 4 పచ్చిమిరపకాయలు ఇందులో ఇలా వేసుకుని శుభ్రంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలన్నమాట. ఇలాగా వేగిన తర్వాత బాగా వేగకపోతే అండి ఉల్లిపాయ పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఉల్లిపాయ ఇలాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా వేపుకోవాలి. తర్వాత ఇందులో మనం ముందుగా రుబ్బుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఈ 4 కలుపుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, దాన్ని ఇలాగా వేసుకుని ఇది కూడా ఇందులో బాగా ఈ నూనెలో వేగేట్లుగా వేపుకోవాలి బాగా. లేకపోతే ఇది కూడా మనకి అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన వస్తుంది. కాబట్టి ఇలాగా బాగా వేగాలి. నూనె పైకి తేలేంత వరకు శుభ్రంగా ఇలాగా వేపుకోవాలన్నమాట. ఇదిగోండి కొంచెం అడుగున పడుతుంది కానీ పర్వాలేదు, ఏమవ్వదు. వాసన ఏం రాదు మనకి, మాడిన వాసన. తర్వాత ఇప్పుడు మనం ఉప్పు, కారం పట్టించిన ఈ బుర్ర ముక్కల్ని ఇలాగా వేసుకోవాలి. బుర్ర ముక్కలతో పాటు
తోకలు కూడా ఉంటాయి కదండి, అవి అలాగే ఏమైనా చిన్న 2-3 ముక్కలు ఉంటే నేను అవి కూడా వేసానండి. వీటన్నిటిని వేసి ఇందులో ఇవి కూడా శుభ్రంగా వేగాలన్నమాట అండి. ఇందులో చూసారా, కారం అలాగే పచ్చిమిరపకాయలు 2 వేసాం కదా, అల్లం వెల్లుల్లి ఈ 3 అన్నీ కలిపి మనకి కారం సరిపోతుందన్నమాట. ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ సరిపోతాయండి. ఇందులో నేను ఒక 6 బుర్ర ముక్కలు వేసానండి. 4 బుర్ర ముక్కలు అలాగే 2 తోకలు వేసాను, 2 ముక్కలు వేసాను. సో వీటన్నిటిని ఇలాగా శుభ్రంగా వేపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా వాటికి పడుతుందన్నమాట. అంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఈ ముక్కలన్నిటికీ పట్టేట్లుగా శుభ్రంగా వేసి వేపుకోవాలి. ఇలాగ ఒక 2-3 నిమిషాలు వేపుకుంటే శుభ్రంగా వేగిపోతాయండి. అంటే వేపకుండా మనం పులుసు వేస్తే అంత టేస్ట్ రాదనమాట. ఏదైనా ఒక డిష్ మనకి వేపితే మంచి టేస్ట్ వస్తుందండి. సో అలాగా మనం ఇలా వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆ రెసిపీకి. సో అందుకనే ఇలాగ ఒక 2 నిమిషాలు మనం శుభ్రంగా వేపుకున్న తర్వాత చింతపండు పులుసు ఇలా తీసుకుని ఉంచుకున్నాం కదండి, అది ఇలా వేసేసుకోవాలన్నమాట. ఒక 2 గిన్నెల పులుసు, ఎందుకంటే ముక్కలు ములగాలి కదా మరి. సో అంటే కొంచెం ఒక 2 గిన్నెలు పులుసు ఇలాగా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇంకా కొంచెం అంటే ఉప్పు మిగిలిపోయింది కదండి ఇందాక వేసింది, అది ఇందులో ఇలాగా వేసేసుకోవాలి. పులుసులో ఉప్పు ఇలా వేసుకోవాలన్నమాట. చూసారా, వేసుకున్న తర్వాత ఇలాగా ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఆ టేస్ట్ అంతా వాటికి పడుతుంది. పులుపు, అలాగే ఉప్పు, కారం ఇవన్నీ కూడా ముక్కలకి పట్టేస్తుంది. ఈ పులుసుని మనం బుర్రలతోనే కాదు ముక్కలతో కూడా చేసుకోవచ్చు, బట్ బుర్రలు వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఎలా చేయాలో నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఇక ఫైనల్గా మనం బెల్లం పెట్టుకున్నాం కదండి, దాన్ని శుభ్రంగా అంటే ఒక ముక్క తీసుకున్నాం కదా, దాన్ని మెత్తగా చేసేసి పొడిలాగా వేసాను అన్నమాట. ఫైనల్గా బెల్లం వేసేసి ఇంకొక నిమిషం ఉడికించుకొని తర్వాత ఇలా పొయ్యి మీద పోపు వేసుకోవాలండి. పోపు వేసుకుంటేనే ఫైనల్గా బాగా వస్తుందన్నమాట ఇది టేస్ట్. పోపు మామూలుగా మనం చారు పోపు ఎలా వేసుకుంటాం అంతే. ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వీటన్నిటిని వేసి మనం పోపు అందులో వేయాలన్నమాట. తర్వాత పోపు వేసిన తర్వాత కూడా మనకి ఒక కొంచెంసేపు ఉడికించుకోవాలి, ఎందుకంటే ఈ పోపు యొక్క ఫ్లేవర్ కూడా ఆ పులుసుకి పడుతుందన్నమాట. వెల్లుల్లి ఇలాగా రెక్కలు తీసి వేసుకోవాలి, అలాగే ఎండుమిర్చి, ఇంకా ఫైనల్గా కరివేపాకు కూడా వేసుకుని అందులో వేసేసేయాలన్నమాట. ఇందులో వేసుకున్న మన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా హెల్తీవే అండి. చూస్తున్నారు కదా మీరు, అల్లం, అలాగే వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచివే. సో అందువలన మనం అంటే ఈ కొంచెం ఆయిల్ మాత్రమే మనకి, అది కూడా ఎక్కువ వేసుకోవసరం లేదు. అంటే ఆయిల్ ఎక్కువైతే ఫ్యాటీ అనుకుంటాం కాబట్టి అది కావాలంటే ఇంకా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. బట్ చేపలు కాబట్టి నీసు వాసన రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఆయిల్ అది ఎక్కువ వేసుకుని చేసుకుంటే ఇలా బాగుంటుంది. ఆయిల్ అనేది మనం రోజు ఇలా తినం కదండి, ఎప్పుడైనా ఒకసారి ఇలా తినేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నా అంత చెడు జరగదు మన ఆరోగ్యానికి. సో అలాగా చూసారా, ఈ పోపు వేసిన తర్వాత కూడా కాసేపు మనకి ఇలాగా ఉడికించుకుని ఫైనల్గా ఇలాగా బౌల్లోకి తీసుకుని పైన మన ఇంట్లో పండించుకున్న కొత్తిమీర ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలాగా అంటే బుర్రల్లో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఏం తింటాంలే అనుకోకుండా ట్రై చేసి చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే
నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.